హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది జేఎల్పిటి నెక్స్ట్ జూలైలో రాస్తున్నారు. ఈ జూలైలో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమేమి అడుగుతారు, అసలు ఎలా చదివితే మనం క్లియర్ చేయగలం, ఎక్కువ ఎలా స్కోర్ చేసుకోగలం, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి N5 ప్యాటర్న్ అండి. N5 అయినా ఏ లెవెల్ అయినా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గంటన్నర ఎగ్జామ్ ఉంటుందండి. ఇందులో సెక్షన్స్ ఉంటాయన్నమాట. మొత్తం పేపర్ అంతా ఒకేసారి ఇచ్చి రాయమనరు. మనకి ఎగ్జామ్స్ నార్మల్ స్కూల్లో కాలేజెస్లో జరిగినట్టు జరగవు. సెక్షన్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సో ఈ జేఎల్పిటి అనేది 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి లాంగ్వేజ్ నాలెడ్జ్. ఓకే, అంటే వొకాబులరీ మీద టెస్ట్ ఉంటుంది. మీరు వొకాబులరీ చదువుతున్నారు కదా, దాని మీద టెస్ట్ ఉంటుంది. రెండోది వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే గ్రామర్ అండ్ రీడింగ్, ఈ రెండిటి మీద ఉంటుందన్నమాట టెస్ట్. అండ్ థర్డ్ వచ్చేసి లిజనింగ్ కాంప్రహెన్షన్, విచ్ ఇంక్లూడ్స్ లిజనింగ్. సో లిజనింగ్ ఉంటుంది, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి 20 minutes జరుగుతుంది ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఈ పేపర్ తీసేసుకుంటారు. దీనికి నెక్స్ట్ రౌండ్కి మధ్యలో ఒక 5 to 10 minutes బ్రేక్ ఇస్తారు. ఓకే, దాని తర్వాత రీడింగ్ పేపర్ ఇస్తారు. ఇది 40 minutes ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లిజనింగ్ ఉంటుంది అనమాట. ఈ 40 minutes మళ్ళీ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఎంసీక్యూసే ఉంటాయి. సో యూ నీడ్ నాట్ టు రైట్ ఎనీథింగ్. మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆప్షన్స్ ఇస్తాడు. యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్. ఓకే, సో ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి. అండ్ నెగటివ్ మార్కింగ్ లేదండి, నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్లియర్ ది ఎగ్జామ్. ఓకే, నెగటివ్ మార్కింగ్ ఉండవు, ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి స్కోర్ గురించి చూద్దాం. సో ఇందులో స్కోర్ వచ్చేసి 180 అండి. ఏ లెవెల్ అయినా సరే టోటల్ స్కోర్ జాపనీస్లో 180 ఉంటుంది. ఓకేనా? N5లో మనం స్కోర్ చేయాల్సింది ఎంత అంటే 80, విచ్ ఇస్ వెరీ ఈజీ. మనం క్లియర్ చేయడానికి చాలా చాలా ఈజీ ఇది. ఓకేనా? N5కి 80 తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఎట్లా క్లియర్ చేయాలనేది చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 60 మార్క్స్ ఫస్ట్ రౌండ్కి, సెకండ్ దానికి సేమ్, థర్డ్ దానికి కూడా సేమ్. ఓకేనా? ఇప్పుడు కండిషన్ ఏంటంటే మీరు వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ ఈ రెండు కలిపి స్కోర్ చేసుకోవాల్సింది ఎంత అంటే 39. ఓకేనా? నెక్స్ట్ లిజనింగ్లో వచ్చేసి 19. ఈ కండిషన్ కనుక మీ విషయంలో సక్సీడ్ అయితేనే మీరు పాస్ అవ్వగలరు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఈ రెండు సెక్షన్స్లో 120కి 120 తెచ్చుకున్నాను, లిజనింగ్లో 18 తెచ్చుకున్నాను. ఓకేనా? 120కి 120 ఏమో ఈ రెండు సెక్షన్స్ కలిపి వచ్చింది, లిజనింగ్లో 18 వచ్చాయి. బట్ కండిషన్ ఏంటి, 19 తెచ్చుకోవాలి నేను లిజనింగ్లో. సో లేదు కాబట్టి నా స్కోర్ నేను వచ్చేసి ఫెయిల్ అవుతాను. మీరు ఇక్కడ ఎంత స్కోర్ చేసినా ఇక్కడ 19 రాకపోతే ఫెయిల్ అనమాట. లేదు, ఇంకొక కేసు చూద్దాం. ఇందులో నాకు 38 వచ్చాయి, ఇందులో 60కి 60 వచ్చాయి. ఓకే, 39 కదా రావాల్సింది, కానీ 38 వచ్చాయి రెండు కలిపి, అయినా నేను ఫెయిలే. అర్థమవుతుందా మీకు? ఈ ఈ రెండు కలిపి కంపల్సరీ 39 రావాలి, ఇందులో 19 రావాలి. ఓకేనా? ఇలా వస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ది టెస్ట్. సో ఇట్లా ఉంటుంది జేఎల్పిటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. స్కోర్స్ గురించి అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండిట్లో కలిపి మీరు 39 తెచ్చుకోవాలి. అలాగే ఈ లిజనింగ్లో 60 మార్క్స్ కదా, ఇందులో 19 తెచ్చుకోగలగాలి. ఈ కండిషన్ని మీరు సక్సీడ్ అవ్వగలిగితే, ఈ కండిషన్ మీరు పాస్ చేయగలిగితే యూ విల్ బి పాస్డ్. అసలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి అడుగుతారు అనేది శాంపిల్ టెస్ట్ పేపర్ అనేది మీకు షేర్ చేస్తాను, లేదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ప్లెనేషన్ చూసాక అప్పుడు టెస్ట్ పేపర్స్కి వెళ్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ వొకాబులరీలో మీరు కాంజీ కూడా చదవాలి. కాంజీ వచ్చేసి N5లో 100 to 120 కాంజీ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. 100 to 120 కాంజీ మనం చదవగలిగితే వీ విల్ బీ ఏబుల్ టు గెట్ స్కోర్ హియర్. ఇక్కడ మంచిగా మనం స్కోర్ చేసుకోవచ్చు 100 to 120 కాంజీ చదవగలిగితే. ఇట్స్ వెరీ ఈజీ, మీరు 10 days కూర్చుంటే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక క్వశ్చన్ టైప్,
కాంజీ ఇచ్చేసి ఆప్షన్స్లో హిరాగానాలో అడుగుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇస్తారు జాపనీస్లో, ఇంకొకటి ఎగ్జామ్ మొత్తం జాపనీస్లో ఉంటుంది, ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్లో అయితే అడగడు. సో మొత్తం జాపనీస్లో ఉంటుంది. హిరాగానా, కథాకానా, అలాగే 120 కాంజీ కంపల్సరీ చదువుకుని వెళ్ళాలి, లేదంటే పేపర్ అర్థం కాదు. ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇందులో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఓకేనా, సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఒక వర్డ్ కాంజీతో ఇస్తాడు. ఓకే, ఇట్లా కాంజీతో ఇస్తాడు. తర్వాత ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, ఏబిసిడి. ఈ ఆప్షన్స్లో ఈ కాంజీకి సంబంధించిన వర్డ్ ఒక చోట అయితే పెడతాడు. దేమాస్, మిమాస్, కిమాస్, కైరు, ఏదో ఇట్లా పెడతారనమాట. సో మీరు కాంజీస్ చదివితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఇంకొకటి ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే ఇది దెమస్. ఓకే, దీని కాంజీ దెమస్. ఇప్పుడు దీన్నే మళ్ళీ వేరేలాగా స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తాడు, తెమస్ అంటాడు. సో చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే కాంజీ ఇస్తారు, దాన్ని వర్డ్ ఏంటో, దాని ఒన్యోమి కున్యోమి ఏంటో, దాంతో ఫామ్ అయ్యే వర్డ్ ఏంటో మనం చూసుకొని చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రివర్స్ అనమాట. వర్డ్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఇస్తారు తత్తెరు. ఓకే, ఇది వర్డ్, 4 ఆప్షన్స్ ఇస్తారనమాట, కాంజీ ఇస్తాడు. ఓకే, ఇట్లా 4 కాంజీలు ఇస్తాడు. ఇందులో కరెక్ట్ కాంజీ ఏంటో మనం పెట్టాలన్నమాట. ఇది కరెక్ట్ కాంజీ. సో తత్తెరు. ఒక హిరాగానా ఇచ్చేసి వర్డ్ ఇచ్చేసి దాని కాంజీ ఏంటో కనుక్కోమంటాడు. మూడోది వచ్చేసి ఏంటంటే బ్లాంక్స్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఇట్లా ఇచ్చేస్తాడు బ్రాకెట్లు, ఆప్షన్స్ పెడతాడు, జంబుల్గా ఉంటాయి. ఓకేనా, హేయ, నీ, వతాషివ, ఈమస్, ఇట్లా జంబుల్డ్ వర్డ్స్ ఇస్తారు. మనం దాన్ని ఏం చేయాలంటే ఆర్డర్లో పెట్టాలి. సో చూడండి, హేయ, వతాషివ, నీ, ఇమస్. అంటే వతాషివ, హేయ, నీ, ఇమస్. నేను రూమ్లో ఉన్నాను, సో వతాషివ అనేది సి, ఫస్ట్ వతాషివ వస్తుంది కాబట్టి ఫస్ట్ సి. ఒక స్టార్ మార్క్ ఇస్తాడు ఒక చోట, ఆ స్టార్ మార్క్లో ఏం ఆన్సర్ వస్తుందో పెట్టమంటాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, వతాషివ, హేయ అంటే ఏ, నీ అంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ స్టార్లో ఏదైతే వస్తుందో అది పెట్టాలన్నమాట. ఇది థర్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్స్ ఇస్తాడు, లేదంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ ఇచ్చి దానికి సిమిలర్గా ఉన్న ఇంకొక సెంటెన్స్ ఇస్తాడు అనమాట. జాపనీస్లో ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చి దానికి సిమిలర్గా ఉన్న 4 ఆప్షన్స్ సేమ్ సెంటెన్స్ని ఇంకొక వేరే రకాలుగా అడుగుతారనమాట. అందులో కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. సో ఇవన్నీ మీరు చూసి శాంపుల్ టెస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు వొకాబ్ చదవకుండా, కాంజీ చదవకుండా పేపర్ అయితే అర్థం చేసుకోలేరు. సో వొకాబ్ చదవండి, కాంజీ చదవండి, గ్రామర్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్లో పార్టికల్స్ అడుగుతారనమాట. ఓకే, గ్రామర్ అండ్ రీడింగ్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గోహాన్ డాష్ థవేమాస్. ఆప్షన్స్ ఇస్తారు, ఓ, నీ, గా, తర్వాత తో, ఇట్లా పార్టికల్స్ ఇస్తారు. ఇందులో ఒక రైట్ పార్టికల్ పెట్టాలి. సో గోహాన్ ఓ తవేమాస్, ట్రాన్సిటివ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఓ పెడతాం. సో ఇట్లా గ్రామర్ ఇస్తారు. ఓకేనా, పార్టికల్స్ ఇస్తారు, మోస్ట్లీ సెంటెన్సెస్ ఇచ్చేసి పార్టికల్స్ అడుగుతారు. అలాగే రీడింగ్, దీన్నే దొక్కాయి అంటారు. పారాగ్రాఫ్స్ ఉంటాయి, జాగ్రత్తగా 40 మినిట్స్ టైం ఉంటుంది, మీకు అసలు టైం సరిపోదు. ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. దొక్కాయిలో ఏం చేస్తాడంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. టెన్షన్ ఏం పడద్దు, కాంజీస్ ఉంటాయి కానీ కాంజీ పైన ఫురిగానా అని ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక కాంజీ కదా, పైన ఇలా రాస్తాడు, దీన్ని ఫురిగానా అంటాం. కాంజీ పైన హిరాగానా రాస్తే దాన్ని ఫురిగానా అంటాం. ఓకేనా, సో అది ఇస్తాడు, N5K ఇస్తాడు, ఇక తర్వాత నుంచి ఇవ్వడు. సో కాంజీలు మంచిగా చదవండి. ఓకేనా, పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఆ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది ఆన్సర్ చేయాలి. ఇంకొకటి, అదే పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఇస్తారనమాట, మధ్యలో ఆప్షన్స్లో పార్టికల్స్ ఇస్తారు. ఏ పార్టికల్ వస్తుంది, ఓ పార్టికల్లా, గా పార్టికల్స్ ఇస్తారు, అది కూడా ఇస్తారనమాట. ఇది గ్రామర్లో ఇస్తారు.
ఓకేనా? ఇది గ్రామర్‌లో ఇచ్చే మెథడ్. అండ్ థర్డ్ వచ్చేసి లిజనింగ్. లిజనింగ్ ఏం చేస్తారంటే, మీరు చూడండి ఇది అయిపోయిన తర్వాత మీకు క్వెషన్ పేపర్ ఇవ్వరు. మీ ఆన్సర్ షీట్ తీసేసుకుంటారు. క్వెషన్ పేపర్ కూడా తీసేసుకుంటారు. మీ దగ్గరైతే క్వెషన్స్ ఉండవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిజనింగ్. లిజనింగ్ ఏం చేస్తారంటే ఒక బుక్‌లెట్ ఇస్తారు. దాని నిండా బొమ్మలే ఉంటాయి. ఓకేనా? వాళ్ళ దగ్గర ఒక ఆడియో సీడీ ఉంటుంది. దాన్ని ప్లే చేస్తారు. జాపనీస్ వాళ్ళు జాపనీస్‌లో మాట్లాడతారనమాట. ఆ పిక్చర్స్‌ని చూసి కింద ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షనో చూసి దానికి తగ్గట్టుగా పెట్టాలనమాట. ఓకేనా? ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మళ్ళీ ప్లే చేయరు. మీరు రాసే టైం గూడా ఉండదు. మీరు క్వెషన్ విని ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఆ ఆప్షన్‌ని ఓఎంఆర్‌లో పెట్టేయడమే. ఓకేనా? ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకేనా? పెద్ద కష్టమైతే ఏం లేదు. మీరెంత చక్కగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగితే మీరు అంత ఎక్కువ స్కోర్ చేస్తారు. ఓకేనా? సో, ఇదండి 3 లెవెల్స్‌లో ఇట్లా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ప్లాన్ అండి. నేనైతే 30 డేస్‌కి షెడ్యూల్ ఇస్తున్నాను. ఇస్తారంటే డైలీ 1 లెసన్. మీరేం 1 మంత్‌లో క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫోకస్డ్‌గా ఉండి మీకు వర్క్ ఏం లేక స్కూల్‌కెళ్ళకుండా అట్లా ఏమన్నా హాలిడేస్ ఉన్నప్పుడు ఈ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. సో, డైలీ ఒక లెసన్ చదవండి. అలాగే డైలీ 10 కాంజీ. ఈ లెసన్ చదివేటప్పుడే గ్రామర్, వొకాబ్ కూడా చదవండి. ఓకేనా? సో, N5లో మొత్తం వొకాబులరీ వచ్చేసి 800 ఉంటాయి. కాంజీ వచ్చేసి 100-120 ఉంటాయి. ఓకేనా? సో, ఇది ఉంటది. గ్రామర్ ఉంటుంది. గ్రామర్ 25 లెసన్స్‌కి వొకాబ్‌తో పాటు ఉంటది. మీరు ఒక్కొక్క లెసన్ గ్రామర్ చదవగలిగితే క్లియర్‌గా ఒక్కొక్క లెసన్ వొకాబులరీ మీరు నీట్‌గా చదవగలిగితే గ్రామర్ ఈజీగా అర్థమైపోతుంది. సో, రోజుకొక లెసన్ గ్రామర్. తర్వాత రోజు 10 కాంజీలు. రీడ్, రైట్ 2 చేయాలి. ఏదో చూసేసి నాకు గుర్తుందంటే కుదరదు. యూ హ్యావ్ టు రీడ్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రీడ్. ఓకేనా? అట్లా చేయగలిగితేనే మీకు గుర్తుంటాయి. ఇలా మీరు కనుక చేసి ఎగ్జామ్‌కి అటెండ్ అయితే మీరు కంపల్సరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి లిజనింగ్. యూట్యూబ్ నుంచి ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్‌లో జేఎల్‌పీటీ N5 లిజనింగ్ ప్రాక్టీస్ అని కొడితే బోలెడు వీడియోలు వస్తాయి. మీకు నచ్చింది మీరు విని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అలాగే తోమో సెన్సై అని ఉంటారు. తోమో సెన్సై మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తర్వాత నిహోంగోల్. ఈ అమ్మాయి ఫిలిపినో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. నేను ఈ అమ్మాయి దగ్గరే చదువుకున్నాను. ఓకే. తను చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు కావాలంటే చూడండి. తర్వాత తోమో సెన్సై ఏంటంటే ఎగ్జామ్స్ పెడతాడు. టెస్ట్ పేపర్స్ ఇస్తారు. యూట్యూబ్‌లోనే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ లిజనింగ్ మీద ఫోకస్ చేయాలి అని అంటే గనక ఇది ఇలా కొట్టి మీరు వస్తే బోలెడు వీడియోలు వస్తాయి. అవన్నీ మీరు చూస్తే సరిపోతదనమాట. ఓకేనా? ఇది స్టడీ ప్లాన్. మీరు 30 డేస్‌కి నేను ఇచ్చాను. ఇంకా మీరు ఒకవేళ 2 మంత్స్ పెట్టుకున్నారనుకోండి 1 మంత్ ఫినిష్ చేసేయండి సిలబస్. 1 మంత్ కూర్చొని చదవండి. ప్రాక్టీస్. ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ రైట్ అండ్ ద మోర్ యూ ప్రాక్టీస్ ఈస్ ద వే టు గెట్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామ్. సింపుల్. మీరు చదవకుండా ఏదో చూసేసి అవ్వలేదు, కష్టంగా ఉందంటే కుదరదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ నో మ్యాటర్ వాట్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ద ప్లాన్ ఇస్. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమన్నా యాప్స్ కావాలనుకోండి ఐమిన్ యాప్ అని ఒకటి ఉంటది. బ్లూ లోగోలో ఒకటి ఉంటుంది ఐమిన్. ఇంకొకటి వచ్చేసి మోచి కాంజీ. ఐమిన్ అలాగే మోచి కాంజీ ఈ 2 యాప్స్ చాలా హెల్ప్ అవుతాయి. చదవండి. ఇందులోనే వొకాబ్ ఉంటది, లిజనింగ్ ఉంటది. అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో. ఓకేనా? సో, ఇదండి ప్లాన్ అయితే. చాలా ఈజీ. N5 అనేది చాలా ఈజీ. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మోస్ట్‌లీ మీరు ఈ ప్లాన్‌ని ఫాలో అయ్యి డైలీ చదవగలిగితే ఈజీ అవుతుంది. ఇంకొకటేంటంటే మీరు ఏదైతే వొకాబ్ చదువుతున్నారో, గ్రామర్ చదువుతున్నారో, లేదా లిజనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను అంత త్వరగా క్లియర్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉండేది. బాగా చదివేదాన్ని. ఒక లెసన్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్‌తో ఆ లెసన్‌కి సంబంధించిన గ్రామర్‌లో మాట్లాడటానికి ట్రై చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్‌లో
ఝాన్సీ టీచర్ కాదు. ఝాన్సీ ఈజ్ నాట్ ఎ టీచర్ అని చెప్పాలనుకోండి. ఝాన్సీ సామ సెన్సై జా అరిమాసెన్ అని చెప్తాం. సో, ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఎలా మాట్లాడతానంటే, నువ్వు టీచర్‌వి కాదు, నువ్వు స్టూడెంట్‌వి కాదు, నువ్వు ఎంప్లాయివి కాదు. అట్లా నాకు నచ్చిన సెంటెన్సెస్ నేను ఫ్రేమ్ చేసి ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసేదాన్ని. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. ఓకే. మీరు కమ్యూనికేట్ చేయగలిగితేనే మీకు జాపనీస్ వస్తుంది. ఓకేనా. మీరు డే 1 నుంచి లాంగ్వేజ్ నేర్చుకున్న దగ్గర నుంచి యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరుంటే వాళ్ళతో యూ హ్యావ్ టు ట్రై స్పీకింగ్ ఇన్ జాపనీస్. స్పీకింగ్ అయినా మాట్లాడాలి. ఎంత మాట్లాడితే అంత గుర్తుంటాయి. వొకాబులరీ అయినా, గ్రామర్ అయినా, లిజనింగ్ అయినా, కాంజీ అయినా యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. దిస్ ఈస్ ద కీ. మీరు ఎంత కమ్యూనికేట్ చేయగలరో మీకు అంత ఇదిగా వస్తుంది. మీకు జాపనీస్ స్పీకింగ్ రావాలనుకో యూ హ్యావ్ టు స్పీక్. మాట్లాడటం రావాలంటే మాట్లాడాలి, రాయడం రావాలంటే రాయాలి, చదవడం రావాలంటే చదవాలి. అంతే. ఇంతకు మించి షార్ట్ కట్స్ అయితే ఏం ఉండవండి. చదివేటప్పుడు ఎగ్జామ్స్ క్లియర్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు స్టడీ. ఓకే. మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎంత ఫోకస్డ్గా ఉన్నారో మీరు అంత చదివి అంత ప్రాక్టీస్ చేసి అంత త్వరగా లాంగ్వేజ్ మాట్లాడటం నేర్చుకుంటారు. ఓకే. సో, ఇది స్టడీ ప్లాన్. మీరంతా చదువుకున్న వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక లెసన్ చదివారనుకోండి, దానికి సంబంధించిన టాపిక్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా లాంగ్వేజ్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి నేర్పించండి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే వాళ్ళకి కూడా గుర్తుండిపోతాయి గదా! ఇదొక మంచి ఐడియా. తర్వాత కమ్యూనికేట్ చేయండి. మీతో పాటు లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఫ్రెండ్స్ చేసుకోండి. గ్రూప్స్ అవ్వండి. ఇప్పుడు యూట్యూబ్‌లోనే బోలెడు మంది నేర్చుకుంటున్నారు. సో, గ్రూప్స్ అవ్వండి. ఇట్లా ఇద్దరం కలిసి చదువుదాం, ముగ్గురం కలిసి చదువుదాం. ఒక ప్లాన్ పెట్టుకోండి. డిస్కస్ చేయండి, మాట్లాడుకోండి. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్. ఓకే. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా మీరు లాంగ్వేజ్ అనేది అబిలిటీ అనేది పెరుగుతదనమాట. సో, ఇదండి స్టడీ ప్లాన్. మంచిగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా. వచ్చేసి రీసోర్సెస్ ఏంటి చదవడానికి అనేది నేను చెప్తాను. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండని. దీనికి అడిషనల్‌గా ఇంకొకటేంటంటే అంటే పేపర్ ప్రాక్టీస్. శాంపిల్ పేపర్ టెస్ట్, మాక్ టెస్ట్ అనమాట. మాక్ టెస్ట్ తీసుకోవాలి అని అంటే గనక మాక్ టెస్ట్ తీసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి జేఎల్‌పీటీ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. జేఎల్‌పీటీ N5 శాంపుల్ పేపర్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే. గూగుల్‌లోకెళ్ళి ఇది కొడితే మీకు జేఎల్‌పీటీ మెయిన్ వెబ్‌సైట్ నుంచి శాంపుల్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్‌కి ఎలా అయితే పేపర్ ఇస్తారో అదే ఉంటది. శాంపుల్ ఉంటది. అది ప్రాక్టీస్ చేయండి. మీరేం టెన్షన్ పడొద్దు దొరకవని. నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, మీరవి జస్ట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి జాపనీస్ టెస్ట్ ఫర్ యూ అని ఉంటది. ఓకే. ఈ వెబ్‌సైట్‌లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. టెస్ట్స్ రాయొచ్చు. థర్డ్‌ది వచ్చేసి తోదాయ్ ఈజీ జాపనీస్ అని ఉంటది యాప్. ఇది ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా వెబ్‌సైట్‌లో ఉందేమో ఒకసారి చూడండి. వెబ్‌సైట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో, ఈ రిసోర్సెస్ సరిపోతాయి మీరు పేపర్ ప్రాక్టీస్‌కి. ఇది మరీ ఓల్డ్‌ది. బట్ ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. పేపర్ మీకు ఒక ఐడియా రావడం కోసం పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ యాప్ ఇదొక యాప్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేయండి. ఓకే. ఇవి రిసోర్సెస్ మాక్ టెస్ట్‌కి పర్ఫెక్ట్. ఇవి బావుంటాయి. నేనైతే జాపనీస్ టెస్ట్ ఫర్ యూ ఒకటే వాడేదాన్ని. నాకప్పుడు వీటి గురించి తెలీదు. బట్ ఎనీవే మీరు మంచిగా చదివితే మీకు పేపర్ ఎట్లా వస్తుంది అనే టెన్షన్ ఉండదు. ఈజీగా చదివేసి ఆన్సర్ చేస్తారు. ఒక ఐడియా కోసం మీరు ఈ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇంకొకటి చెప్తాను ఏంటంటే మీరు ఏమైనా ఆన్‌లైన్‌లో బుక్స్ చూసి మీరు కొనడానికి అవైలబుల్‌గా లేకపోయినా, కొనలేకపోయినా ఒక వెబ్‌సైట్ ఉంటుంది. లిబ్జెన్ అని చెప్పేసి. లిబ్జెన్. సో, హెడ్ టు దిస్ వెబ్‌సైట్. .li. సో, ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు నచ్చిన మీకు ఏ బుక్ కావాలో ఆ బుక్‌ని మీరు సెర్చ్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరేం టెన్షన్ పడొద్దు. రిసోర్సెస్ అన్నీ నేను డౌన్లోడ్ చేసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో చూడండి. ఓకేనా. సో, ఇదండి రిసోర్సెస్ మాక్ టెస్ట్‌కి. ఇవి చాలా హెల్ప్‌ఫుల్ అండ్ ఇవి ఎక్కువ. మీరసలు ప్రాక్టీస్ చేస్తే చాలు.
మీరు పర్ఫెక్ట్‌గా చదివి అర్థం చేసుకొని ఏం మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళు, లిజనింగ్‌లో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారంటే యూట్యూబ్‌లో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇవి ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు. నేనేం ప్రాక్టీస్ చేయలేదు. లెసన్స్ చదివాను, కాంజీ ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్‌తో మాట్లాడటం మొదలుపెట్టాను. సో, ఇవన్నీ మీరు చేస్తే గనక యూ విల్ డెఫినెట్‌లీ క్లియర్ ది ఎగ్జామ్. నో డౌట్ అందులో. ఓకేనా? సో, ఇది రీసోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్‌కి ఏమేం క్యారీ చేసుకెళ్ళాలి? ఏమేం క్యారీ చేయాలి? వాట్ టు క్యారీ డ్యూరింగ్ ది ఎగ్జామ్. ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ జిరాక్స్. సెకండ్ వచ్చేసి ఏదైనా ఐడీ తీసుకెళ్ళాలి. ఓకేనా? ఐడీ ప్రూఫ్. మేబీ ఆధార్ కానీ, ఆధారే మోస్ట్‌లీ అడుగుతారు. ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదా పాస్‌పోర్ట్ కానీ. సో, ఇలాంటివి మీరేమన్నా ప్రూఫ్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ పెన్స్ అలౌ చేయరు. పెన్సిల్, ఒక ఎరేజర్, షార్ప్‌నర్ పెట్టుకోండి. పెన్సిల్‌తోనే మోస్ట్‌లీ రాస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ పెన్ కూడా తీసుకెళ్ళండి. బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దీస్ ఆర్ నాట్ అలౌడ్. ఇయి అలో చేయరు. సో, ఇదండి. ఇవి క్యారీ చేసుకెళ్ళాలి. ఓకేనా? సో, ఇది ఎగ్జామ్‌కెళ్ళే ముందు మీరు చేసుకోవాల్సిన ప్రిపరేషన్. ఇప్పుడు టిప్స్, ట్రిక్స్. అంటే ఇవి ట్రిక్స్ ఏమీ కాదు. కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మీకేదన్నా క్వెషన్ తెలియలేదనుకోండి, అక్కడే స్టక్ అవ్వద్దు. కొంతమంది ఏంటంటే నాకు రాలేదు, ఈ పేపర్ చాలా కష్టంగా ఉంది, అమ్మో! అని అక్కడే ఆగిపోతారు. అలా చేయొద్దు. మీ క్వెషన్ ఏదైనా తెలియకపోతే వదిలేయండి. అసలు లాస్ట్‌లో చూసే టైం గూడా ఉండదు మీకు. చాలా తక్కువ టైం ఉంటది. మీకు టైం సరిపోదు. మీకేదైనా క్వెషన్‌కి ఆన్సర్ తెలియకపోతే వెంటనే ఏదో ఒకటి పెట్టండి. వదిలేసి రావద్దు. ఒకవేళ బై ఛాన్స్ ఫార్చునేట్‌గా అది కరెక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పెట్టిరండి. రెండోదొచ్చేసి డైలీ చదవండి. ఎర్లీ మార్నింగ్ 6-8 ఈ టైం చాలా మంచి టైము. మీరేది చదివినా మీకు గుర్తుంటది. 6-8 ఓకే. వొకాబులరీ 1 అవర్ చదవండి. 1 అవర్ కూడా అవసరం లేదు. ఒక్క లెసన్‌లో మేబీ ఒక 100 వర్డ్స్ కూడా ఉండవు వొకాబులరీ. సో, ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు స్పెండ్ చేయగలిగి చదవండి. నెక్స్ట్ కాంజీ చదవండి. ఒక 30 మినిట్స్. లిజనింగ్ 1 వీడియో చూడొచ్చు. లిజనింగ్ ప్రాక్టీస్ చేయండి. మీకు గుర్తుండిపోతాయి. ఇంక మర్చిపోరు మీరు. ఈ టైంలో ప్రిఫర్ చేసుకోండి మార్నింగ్. ఓకే. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ మీకు ఒకవేళ డిఫికల్ట్‌గా అనిపించి మీరు చదవలేకపోయి, మీరు ఒకవేళ అర్థం చేసుకోలేకపోతుంటే పానిక్ అవ్వద్దు ఫస్ట్. పీస్‌ఫుల్‌గా ఉండండి. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. పాస్ అయినా, ఫెయిల్ అయినా టెన్షన్ పడొద్దు. నేను ఫెయిల్ అవుతా, పాస్ అవుతానా అనేది. అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా పీస్‌ఫుల్‌గా వెళ్ళండి. అప్పుడే మీరు ఎగ్జామ్ రాయగలరు. ఓకేనా? 1 డే ముందు ప్రిపరేషన్ ఆపేయండి. కొంతమంది లాస్ట్ మినిట్ దాకా చదువుతారు. టెన్షన్ అయిపోయి గుర్తున్నవి గూడా పోతాయన్నమాట ఆ టైంలో. సో, పీస్‌ఫుల్‌గా 1 డే ముందే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని, అప్పుడు మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వండి. డెఫినైట్‌లీ పీస్‌ఫుల్ మైండ్‌సెట్ ఉండాలి. అప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద క్వెషన్ పేపర్. పేపర్ అయితే మొత్తం జాపనీస్‌లో ఉంటుంది. అమ్మో! కాంజీలు ఇచ్చేస్తారని భయపడొద్దు. మోస్ట్‌లీ అట్లాంటివేమీ ఉండవు. మీకు మొత్తం ఇస్తే గనక అంతా గూడా ఇందులోనే ఇస్తాడు. హిరాగానా, కథాకానాలోనే ఉంటుంది. హిరాగానా, కథాకానా మీరు మంచిగా చదవగలిగి, ఆ 100 కాంజీస్ మీరు చదవగలిగితే డెఫినైట్‌లీ యూ విల్ స్కోర్. ఇంకోటేంటంటే మీకు కాంజీ టెస్ట్ ఒకవేళ కాంజీ ఏమన్నా టెస్ట్ రాయాలని అనుకుంటే, కాంజీ క్విజర్ అని ఒక యాప్ ఉంటది. సారీ వెబ్‌సైట్. కాంజీ క్విజర్. జస్ట్ ఒకసారి గూగుల్‌లో కొట్టండి వచ్చేస్తది. ఇది గూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్‌లో. ఈ కాంజీ క్విజర్‌లో ఏంటంటే షఫుల్ చేసి వస్తాయి కాంజీస్. వాటి కింద ఆప్షన్స్ వస్తాయన్నమాట. యూ హ్యావ్ టు పిక్ ది రైట్ వన్. సో, సెలెక్ట్ ది రైట్ వన్. ఇలా ఉంటదన్నమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే పానిక్ అవ్వద్దు ఫస్ట్. మీరు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, ఇంత స్కోర్ తెచ్చుకోవాలని కాకుండా, మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు మీరు వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో, ఫోకస్ ఆన్ స్పీకింగ్ అండ్ వొకాబులరీ గుర్తుపెట్టుకోండి. ట్రై టు కమ్యూనికేట్. అండ్ ఎవ్రీడే రోజు మార్నింగ్ ఇంతసేపు చదువుకున్నారా, కాసేపు చదువుకున్నారా, అది ఈవినింగ్ రివైజ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కమ్యూనికేట్ చేయండి. మీరు జాపనీస్ లాంగ్వేజ్‌తో టచ్‌లో ఉన్నప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ది ఎగ్జామ్.
లేదంటే చాలా కష్టమైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. సో నేను ఇంతవరకే అంటే నేను ఇవన్నీ అంటే నేను చదివేటప్పుడు ఇవన్నీ నాకు తెలీదు. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ, కమెంట్స్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.